ఈ రోజుల్లో డివోర్స్ రేట్ పెరుగుతున్న మాట నిజమే. కానీ భారత మూలాల్లో వివాహ వ్యవస్థ ఉంది. అంతేకాదు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. మనిషి సంఘజీవి. దానికి మూలం ఫ్యామిలీ అన్నమాట. ముందు కుటుంబం వల్ల డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ ఇవన్నీ తక్కువవుతాయి. ఎంత మనకు స్వతంత్ర భావజాలం ఉన్నా, ఎంత ఒంటరిగా ఉండాలన్నా ఏదో ఒక టైంలో ఒక ఫ్యామిలీ కుషన్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాదు ఒక ఫ్యామిలీ సిస్టమ్‌లో లేకుండా పెరిగిన పిల్లలు కానీ, ఆ వ్యవస్థలు కానీ ఎప్పుడు కూడా బాగుపడట్లేదు. వెస్టర్న్ సివిలైజేషన్స్‌లో అంటే పాశ్చాత్య నాగరికతలో మనం చూస్తున్నాం మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ బ్రేక్ డౌన్. దానివల్ల పిల్లలు ఎలా పెరుగుతున్నారు? వాళ్ళు లోన్లీనెస్, డిప్రెషన్ ఎలా వస్తుంది? దాంతో పాటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా ఎలా తయారవుతున్నారు? ఇలాంటివి భారతదేశంలో వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థని మనం బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఇప్పుడు మనకున్న వర్క్ రిలేటెడ్ ఎటానమీ వల్ల, ఫినాన్షియల్ ఎటానమీ వల్ల నేను ఒంటరిగా జీవించేస్తా అని చెప్పి మన యువత అనుకోవచ్చు. వెస్టర్న్ కల్చర్‌ని మన యువత బ్లైండ్‌గా ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ సిస్టమ్ బావుంటేనే సొసైటీస్ బావుంటాయి కాబట్టి, ఫ్యామిలీ సిస్టమ్‌కి మ్యారేజ్ ఒక మూలం కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌కి మన రెస్పెక్ట్ అనేది పోకూడదు.